पश्यति पुत्रं पश्यति पौत्रं प्रप्रदया पशुधने ध्यायते यस्यैवं विदुषोऽग्निहोत्रञ्जुह्वति यौतेन देवं वेद सुकृतं मा देवेषु देवेषु मा सुकृतको सुकृतं मा देवेषु सुकृतमिति सुकृतं मा देवेषु देवेषु मा देवेषु ब्रूतात् ब्रूतात् देवेषु मा देवेषु ब्रूतात् देवेषु ब्रूतात् ब्रूतात् देवेषु देवेषु ब्रूतादिति ब्रूतात् देवेषु देवेषु ब्रूतादिति ब्रूतादिति ब्रूतात् ब्रूतादिति देवेभ्यो देवेभ्य इति ब्रूतात् ब्रूतादिति देवेभ्यः इति देवेभ्यो देवेभ्य इति देवेभ्य एवैव देवेभ्य इति देवेभ्य एव देवेभ्य एवैव देवेभ्यो देवेभ्य एवैनमेनमेव देवेभ्यो देवेभ्य एवैनमेनमेवैवैनमैनमेवैवै नमः एनमैनमे नमः वेदयतु वेदयक्तैनमे नमः वेदयति आवेदयतु वेदयक्त्या वेदयक्तिन्मन वेदयक्त्या वेदयक्तनो वेदयक्तिन्मन वेदयति वेदयक्तिन्मेनमे नमन वेदयतु वेदयक्तिन्मेनं अन्वेनं देवा देवा एनमन्वेनं देवाः एनं देवा देवा एनमेनं देवा बुद्धिन्दे बुद्धिन्दे देवा एनमेनं देवा बुद्धिन्दे देवा बुद्धिन्दे बुद्धिन्दे देवा देवा बुद्धिन्दे बुद्ध्यन्त इति बुद्ध्यन्ते वयस्पतिं देवानां धेनुको सुदुघामनवस्फुरन्ति इन्द्रः सोमं विवतु क्षेमो अस्तु नः महादेव्यै शिवाय सततं नमः नमः प्रवृत्यै भद्रायै वेदाः प्रणतास्मदाम् सर्वमानं भवति सदाय पुरुषस्यतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति सर्वदा परिपूर्णा भवन्तु मनस्सङ्कल्पसिद्धिरस्तु మీరు చెప్పిన సూత్రం ఒకటి పాటిస్తున్నాను సార్ నేను దయ్యాలు కాకుండా జగన్మాత ఆలయం దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఈవేళ యువో గారు శ్రీమాన్ రామారావు గారి దగ్గర ఉండి నాకు అమ్మవారి దర్శనం అయ్యవారి దర్శనం కూడా చేయించారు. ఇక్కడికి కేబిఎన్ కళాశాలలో మల్లేశ్వర స్వామి దేవస్థానం వారి ఆధ్వర్యంలోనే శంకరాచార్య స్వామి రచించిన కనకదుర్గానంద లహరి స్తోత్రం మీద 2 రోజుల ప్రవచనం కోసం అదృష్టవశాత్తు ఇక్కడికి రావడం జరిగింది. ఆ సందర్భంగా కార్తీక మాసమైనా ఆదివారమైనా తప్పనిసరి అమ్మవారి యొక్క దర్శనానికి వచ్చాం. భక్తులు మమ్మల్ని మన్నించాలి, మా కోసం అందరినీ ఆపేస్తారు. కానీ మరి వచ్చినప్పుడే వినియోగించుకోవాలి కాబట్టి నేను వారి కోరిక మీద నేను దర్శనానికి వచ్చాను. నా జన్మ ధన్యమైంది నిజంగాను. జగన్మాత యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే మాత లోకమాత ఈ రెండిటి మధ్య తేడాన్ని గమనించండి. మాత అంటే మన తల్లి, జగన్మాత అంటే జగత్తంతటికి తల్లి.
ఈ ఒక్క జగత్తు అనేది ఉండి తప్పితే తేడా ఏం లేదు. నిజానికి కన్న తల్లికి లోకమాత కనకదుర్గాదేవికి తేడా ఏమీ లేదు. జగత్తు మధ్యలో ఉంది. ఎలాగో శంకరాచార్య జగన్మిథ్య అన్నారు, జగత్తు లేదు అన్నారు. అంచేత తన తల్లికి జగన్మాతకి తేడా ఏమీ లేదు. అంచేత మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల్ని గౌరవించి వాళ్ళని వృద్ధాశ్రమాల పాలు చేయకుండా ఇంట్లోనే ఉండి కొడుకు కోడలు చూసుకోగలిగితే ఇక్కడి నుంచే దుర్గాదేవి వారందరినీ ఆశీర్వదిస్తుంది. నేను సమాజ హితం కోరేవాడిని ముఖ్యంగాను. అందుకని దయచేసి పిల్లల్ని తల్లిదండ్రుల్ని దూరం చేయకండి. సమస్త ఆధ్యాత్మిక వ్యవస్థ యొక్క మూలం మన కుటుంబ వ్యవస్థ. కుటుంబంలో ఇవాళ పెద్దవాళ్ళు కనపట్లేదు, పిల్లలు కనపట్లేదు. మీ పిల్లలు ఎక్కడున్నారంటే అమెరికా అంటున్నారు, పెద్దవాళ్ళు ఎక్కడున్నారంటే ఏమో అంటున్నారు. ఇక ఈ ఇద్దరు ఇంట్లో ఉండి చేసే పని ఏమిటి? పార్వతీ పరమేశ్వరులు చూడండి, ఎప్పుడు వాళ్ళు విడిచిపెట్టకపోవడం కాదు, వాళ్ళ దేవస్థానం